హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర జరిగిన ఘటన అందరినీ కలిచివేసింది. ఆ విషయం అందరికీ తెలుసు. ఆ విషయమై పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ విఐపీలకి ఇచ్చే ప్రత్యేక దర్శనాన్ని తీసివేయాలి. ఎందుకంటే సామాన్యులు గంటలు లైన్లో నిలబడి వాళ్ళ శ్రమ ఓర్చి ప్రాణాలు కోల్పోతున్న, అస్వస్థతకి గురవుతున్న, పట్టించుకోలేని సిచ్యువేషన్లో మనం ఉన్నాము. కాబట్టి విఐపి దర్శనాలు ఏవైతే ప్రత్యేక దర్శనాలు ఉన్నాయో వాటిని తగ్గించాలంటూ టీటీడీ దేవస్థానం యొక్క చైర్మన్కి అందరికీ చెప్పడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట టీటీడీ పెడచెవిన పెట్టిందంట. ఎందుకు అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. తిరుమల విఐపీల పైన ఫోకస్ ఎక్కువైంది. విఐపీల దర్శనాలతో సామాన్య భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపిన పవన్ కళ్యాణ్. నిజమే కదా, ఇది ఎప్పటి నుంచో అందరూ మాట్లాడుకుంటున్న విషయమే. విఐపీలు వస్తే వాళ్ళకి ఫటాఫటా చూపించాలి, పక్కన పంపించాలి. సామాన్యులు రోజంతా ఆ క్యూ లైన్లో కొట్టుకొని ఇబ్బంది పడితే ఒక్క సెకండ్లో అలా తోసేస్తూ ఉంటారు. సో ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి మీకు వినిపిస్తాం, వినండి. టీటీడీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి వెళ్ళాలి. విఐపీలు ముందు కాదు, ప్రథమ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్. సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి. టీటీడీ ఈఓ గారికి కానీ, అడిషనల్ ఈఓ గారికి కానీ నేను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నా, విఐపి ఫోకస్ నుంచి సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి. ఇది మటుకు కరెక్ట్ చేయాలి. విఐపి భక్తులపైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, సామాన్యులు కూడా పట్టించుకుంటారా? ఇది నేను ఈఓ గారికి, జాయింట్ ఈఓ గారికి చెప్తున్నాను. శ్యామలరావుకి, అదేవిధంగా ఇంకో చౌదరి ఎవరు ఉన్నారు జాయింట్ ఈఓ, ఆయనకి చెప్తున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ సామాన్య భక్తులు ప్రాణాలు పోతున్న తిరుమల తిరుపతి దేవస్థానం విఐపి దర్శనాల్ని ఆపరా? ఎస్, ఆపరు. దానికి కారణం కూడా నేను చెప్తా. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేడు తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నట్టుకు పలువురు విఐపీలు వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ అసలు విఐపి దర్శనాల కోసం ఎలా చేస్తున్నారో ఒకసారి మీరు చూడండి. రామ్దేవ్ బాబా విఐపి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి కావాల్సింది విఐపి దర్శనాలే. ఇంకా పేరు అసలు వీళ్ళందరూ ఫొటోస్, విఐపి ఫొటోస్ అండ్ వీడియోస్ అంతా పెడతా చూడండి. ఇలా వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంలో ప్రజలు ఇక్కట్లు పడుతూ తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయినప్పటికీ విఐపి దర్శనాలకు మాత్రం మనోళ్ళు ఒప్పుకుంటూనే ఉంటారు. ఎందుకంటే సామాన్యులకి వాల్యూ లేదు తిరుపతి సన్నిధిలో. ఇది నేను చెప్పిన మాటే కాదు, పవన్ కళ్యాణ్ గారు తన నోటితోనే చెప్తూ ఉన్నారు. కాబట్టి కేవలం విఐపీలే ఇక్కడ ఇంపార్టెంటా? సామాన్యులకి వాల్యూ లేదా? తిరుపతిలో ప్రాణాలు పోతున్నా, నలిగిపోతున్న క్యూ లైన్లో, పిల్లలకి పాలు లేక నానా కష్టాలు పడుతున్నా, తిండి లేక ఆ క్యూ లైన్లోనే సస్తున్నా, చివరికి వైకుంఠ దర్శనాని కోసం, టోకెన్ల కోసం ప్రాణాలు కోల్పోతున్నా వీళ్ళకి పట్టదు. వీళ్ళకి కావాల్సింది విఐపీలు, వాళ్ళ ప్రత్యేక కార్యక్రమాలు మాత్రమే. సిగ్గుచేటిది కదా, సిగ్గుతో తలదించుకోవాలి కదా. దేవుడి ముందు పేద గొప్ప తారతమ్య భేదాల్ని ఎంత ఈజీగా చూపిస్తున్నారో. సో ఓవరాల్గా
పవన్ కళ్యాణ్ గారి మాటల్ని బేషరతుగా పక్కన పెట్టేసి వాళ్ళు ఇష్టానుసారంగా టీటీడీ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే టీటీడీకి, టీడీపీకి, పవన్ కళ్యాణ్, జనసేనకి మధ్యలో చిన్నగా ఫైర్ అంటుకుంటుందేమో అనిపిస్తుంది ఈ విషయాలను చూస్తుంటే. ఈ విషయంపై మీరేమంటారు? తిరుపతి కేవలం ధనవంతులకే సొంతమా? పేదవారికి కూడా ఆ కలియుగ దైవం అవసరమా? ఈ విషయంపై మీ కామెంట్స్ని మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.